ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తీర్పునకు ముందు వరకు వసూలు చేసిన సుంకాలను యుఎస్ ప్రభుత్వం రీఫండ్ చేస్తోంది. ఇప్పటి వరకు $100 బిలియన్ అంటే 9.5 లక్షల కోట్లకు పైగా సొమ్మును దిగుమతిదారులకు వెనక్కి ఇచ్చేసింది. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టాన్ని ట్రంప్ ప్రయోగించారు. దాని కింద పలు దేశాలపై ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడ్డారు. ఈ టారిఫ్ల రూపంలో $166 బిలియన్ ట్రంప్ యంత్రాంగం వసూలు చేసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ సుంకాలు కట్టిన దిగుమతిదారులకు $100 బిలియన్ వాపసు ఇచ్చింది. కోర్టు ఫైలింగ్లో ఈ విషయాన్ని ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది. అధ్యక్షుడు ట్రంప్ తన పరిమితులను దాటి ఈ సుంకాలను విధించారని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. అధిక సుంకాల కింద కంపెనీల నుంచి వసూలు చేసిన సొమ్ము వాపసు చేయాల్సిందేనని నాడు న్యాయస్థానం స్పష్టం చేసింది. అధిక దిగుమతి సుంకాల విధింపు వల్ల అప్పట్లో ప్రతిరోజు 4,538 కోట్ల చొప్పున అమెరికా ఖజానాకు వచ్చి చేరాయి. కాగా కోర్టు తీర్పుతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి కీలకమైన ఆసియా దేశాలకు భారీ ఊరట లభించింది.